ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుడు తన ఎన్నికలో ఉన్నటువంటి వారిని ధైర్యపరుస్తాడు. వారిని తన ఎన్నికలో బలంగా నాటబడేటట్లుగా తన ఎన్నిక అయ్యున్నటువంటి వారిని, తన కొరకు ఎన్నిక అయ్యున్నటువంటి వారిని దర్శించి వారిని బలపరచడం అనేది జరుగుతుంది. చూద్దాం ఈరోజు ఎవరిని బలపరుస్తూ ఉండడం, వారి ద్వారా మన జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించడానికి ఉండడో మనము ధ్యానించి మన జీవితాల్లో ఆయన యొక్క కృపలను పొందుకుందాం. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మరియు ఆ రాత్రి అందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికేసి అక్కడ దేవుని పేరట ఆ 2వ ఎద్దుని 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ 2వ ఎద్దుని వారి తండ్రి కట్టినటువంటి బలిపీఠము, ఆ బయలు దేవత యొక్క బలిపీఠం ఏదైతే ఉందో అదే కట్టెతోటి దేవునికి దహన బలివ్వమని దేవుడు ఆ మనుషునికి సెలవిస్తూ ఉంటాడు. ఆ మనిషి పేరు యెరుబ్బయలు, గిద్యోను. ఆ మనిషి పేరు గిద్యోను ఏం చేస్తాడంటే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుని గురించి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుడు వచ్చి ఆ మనుషుడిని పలకరిస్తే గిద్యోను ఏమంటాడో తెలుసా? ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని శక్తి కలిగినటువంటి క్రియలు, ఎన్ని అద్భుతాలు ఏమైపోయినాయి అని దేవుణ్ణి అడుగుతాడు. ఆ చాటుగా పండించినటువంటి పంట తీసుకొచ్చి ఒక దగ్గర రాశిగా పేరుస్తూ ఉంటాడు. ఎందుకంటే చాటుగా చేయటం అనేది వారి శత్రువులు పంట చేతికి అందే సమయానికి వీరి మీద పడి దోచుకొని పోతూ ఉన్నారు. ఇక శత్రు భయానికి ఏం చేస్తాడు? పండించిన పంట వాళ్ళ చేతిలో పెట్టలేడు. వాళ్ళకు కనపడకుండా ఒక చాటుగా ఉండి ఒక దగ్గర దాక్కొని ఆ పంటను అంతటిని కూడా కూర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఆ మనుషుణ్ణి బలపరచడానికి వస్తే గిద్యోను ఇదే మాట అడుగుతాడు. మా పూర్వం ఉన్నటువంటి మా పితరులైన తల్లిదండ్రులు, అలాగనే తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మన దేవుడు గొప్పోడురా, మన దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిపోవద్దు. అర్థమైందా? ఎప్పుడు కూడా విడిచిపెట్టిపోవద్దు. మీ ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చినా సరే, తీసుకునే ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చినా సరే దేవునిలోనే నిలబడి ఉండండి అని చెప్పినటువంటి వాళ్ళ యొక్క విశ్వాసం అనేది నీ కార్యాలను చూసి ఏ రీతిగా మాట్లాడిందో మేము విన్నాం. విన్నటువంటి నేను ఈ రోజున అడుగుతూ ఉన్నా, ఆ విశ్వాసము తాలూకు గొప్ప క్రియలు ఏమైపోయినాయి? మా జీవితం చూదిగో ఇట్లాగా చాటుగా అయిపోయింది. పంటే మేము పండించినటువంటి పంటనే దాచుకొని శత్రువులకి భయపడి కూర్చుకోవాల్సి వస్తూ ఉంది.
నీ ప్రజలవని పేరు పెట్టుకొని పిలువబడతా దాక్కొని బతుకుతా ఉన్నావు. భలే ఉంది కదా ఈ గిద్యోను మాటలు. దేవుని యొక్క ఆసక్తి ఆ మనుషుల్లో ఎలాగున్నదో చూడండి. మీ హృదయం నిండా ఒక ఆలోచన ఉందనుకోండి. నేను కొంచెం అట్లాగా శుతిమెత్తంగా అన్నానో లేదో, వెంటనే మీరేం చేస్తారంటే దానిని అందుకుంటారు. మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన గురించి నేను అట్లాగా శుతిమెత్తంగా అన్నా అనుకోండి, మీరు ఎంబడే అందుకుంటారు. ఎందుకంటే మీ హృదయం నిండా నిండుకొని ఉంది అది. అలాగనే గిద్యోను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు గిద్యోనుకి ఏం చేస్తూ ఉంటాడంటే, గిద్యోను నువ్వేం చేస్తావంటే, మీ నాన్న మీ నాన్న బయలుకి బలిపీఠాన్ని కట్టిండు, బయలు దేవతకి. నువ్వేం చేస్తావంటే దాన్ని నాశనం చేయని చెప్తాడు. కనిపించింది దేవుడా కాదా, లేకపోతే నా అపోహన, నా భ్రమణ, లేకపోతే ఒక కలన అనేటువంటి డైలమాలో పడిపోయాడు. ఎందుకంటే వారి తండ్రి బయలుదేవతకి బలిపీఠం కడతాడు. కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని ఈ రెండో కొడుకు చిన్నోడు, అందరికంటే చిన్నోడు, ఈ చిన్న కొడుకు ఆ బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠం కట్టాలి. అది కుదిరే పనేనా? వాళ్ళ తండ్రికి తెలిసిందనుకోండి, ఇక ఆ శంప ఈ శంప వాయిచ్చి పెడతాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని నమ్ముకోవాలని లేదుగా. వాళ్ళ తండ్రి ఏమో ఆ బయలుదేవతకు బలిపీఠం కడితే, కొడుకేమో జీవము కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు నిలిపాడు. అదే దేవుడు ఆ మనిషికి ప్రత్యక్షమయ్యి సెలవిస్తూ ఉన్నాడు, పడేసేదాన్ని ఉంచగాకు. దేవుని యొక్క ప్రదేశంలో, ఇంటిలో ఆయనకు అసహ్యమైనది ఏది కూడా నిలబడద్దు. దేవుడు విగ్రహాన్ని అసహించుకుంటాడు. దేవుడు విగ్రహానికి విరోధం. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనము, అంటే ఊపిరి ఉన్నటువంటి దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఇప్పుడు ఒక విగ్రహం ఉందనుకోండి, దేవుని దృష్టిలో ఒక విగ్రహం ఉందనుకోండి, ఆ విగ్రహానికి ఊపిరి అనేది, జీవం అనేది ఉండదు కదా. అందుకని దేవుడు ఏమంటాడంటే, విగ్రహము నాకు అసహ్యము, విగ్రహాన్ని పెట్టుకోవద్దని పూర్వకాలం నుంచి దేవుడు తన వారికి ఖండితముగా ఆజ్ఞాపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు విగ్రహాన్ని అసహించుకునేది. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. అలాగని మన దేవునికి కూడా విగ్రహం పెడతావా? ఒక బొమ్మ ఒకటి చేసి దాని మీద యేసుప్రభుని రాసి పెడతావా? అది కూడా తప్పే. 100% అది కూడా తప్పే. చాలామంది ఆ భ్రమలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు ఇప్పుడు. ఆమేన్, దేవునికి మహిమ. ఇప్పుడు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. దేవుడు కోరుకునేది ఇది. జీవము కలిగిన దేవుణ్ణి ఆత్మపూర్వకంగా అనుసరించాలి. హృదయంలో ఆయనని స్తుతించాలి. మన హృదయంతో ఆయనని వెతకాలి. దేవుడు కోరుకునేది అది. ఈ గిద్యోనేమో పరిస్థితి ఇట్లాగున్నది. ఇక ఎట్లాగంటే ఊబిలో కూరుకుపోయాడు. బయటకు వద్దామా అంటే ఇదిగో ఇక్కడ వాళ్ళ తండ్రి ఉన్నాడు. లోపలే ఉందామా అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే బయటికి పో అని చెప్పనని అంటా ఉన్నాడు. ఇట్లాగా అయిపోయింది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దేవుని పని చేయాలి. ఎలాగ సాధ్యం? అప్పుడు దేవుని పని చేయాలంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి. దేవుడు సమ్మతింపజేసే విధంగా మనల్ని దర్శిస్తాడు. యెహోవా నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు శక్తిమంతుడు. ఏం చేస్తాడంటే, ఇది సరి అయింది, నేను మీకు చెప్పినటువంటి ఈ వాక్యము సరి అయింది. మీ నాన్న కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని, బయలు దేవతకు కట్టినటువంటి బలిపీఠాన్ని నరికేసి, ఆ నరికి వేయబడినటువంటి ఆ బొమ్మ,
చెక్కతో కదా చేసింది. ఆ చెక్కని కాల్చి దేవునికి దహన బలి ఇవ్వని ఆ రెండవ ఎద్దు 7 సంవత్సరాలు ఉన్నటువంటి రెండవ ఎద్దు ఉంటుందిగా, ఆ దేవత యొక్క కట్టెతో చేయబడినటువంటి దేవత ఉంటుందిగా, అదే కట్టె మీద ఆ ఎద్దుని ఆ ఎద్దుని 2 ఏండ్ల 2 కాదు 7 సంవత్సరాల ఆ పెయ్యను తీసుకొచ్చి బలి ఇవ్వమని దేవుడు చెప్తాడు. అంతా బాగానే ఉంది, అంతా రెడీ అయిపోయింది. చేయటానికి ధైర్యం కావాలి. ఎలాగ దేవుడు ధైర్యపరుస్తాడంటే ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. దేవుడు ఆ పని చేయక మునుపు ఈ రీతిగా ఆ మనుష్యుణ్ణి బలపరుస్తూ ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి పని ఏదైతే వాళ్ళ తండ్రి కట్టినటువంటి బయలుదేవత బలిపీఠం ఉందో దానిని చేయక మునుపు దేవుడు ఇలాగ బలపరుస్తూ ఉన్నాడు. పో ఏం కాదు, నువ్వు నేను చూసుకుంటాను. శక్తిమంతుడైనటువంటి దేవుడే మనకి అండగా ఉండి ధైర్యాన్ని ఇస్తాడు. మీరు చేసేది సరి అయితే చేయండి. తండ్రికి ముందు తండ్రి, తాతగారు, ఆయనకు ముందున్నటువంటి తండ్రి, ముత్తాతగారు, ఇంకా ముందు ఇట్లాగా గొప్ప సేవకులు, గొప్పవాళ్ళు, మనకు ముందున్నటువంటి తరం ఏదైతే ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుని ప్రజలు, దేవుణ్ణి అనుసరించారు. ఈయనకి ఏమొచ్చిందో తెలియదు. ఈ గిద్యోను తండ్రికి దేవుణ్ణి కాదని బయలుదేవతకు బలిపీఠం కట్టాడు. ఏమనాలా? జీవము కలిగిన దేవుణ్ణి ఇప్పటికీ అనేకులు వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండి జీవము లేనటువంటి వాటిని, ప్రాణం లేనటువంటి, ఊపిరి లేని వాటిని అనుసరిస్తూ ఉన్నాడు గిద్యోను తండ్రి. ఈ పరిస్థితుల్లో దేవుడు గిద్యోనుని బలపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే గిద్యోను ఒక మేకపిల్లను తీసుకొచ్చి దాని మాంసాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వస్తాడు. దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఆ మేకపిల్ల మాంసాన్ని తీసుకొచ్చి దేవుని ముందు నిలబడితే దేవుడు అంటాడు, పక్కనే ఒక రాయి ఉంటే ఆ రాయి మీద పెట్టి ఆ మాంసాన్ని ఉడికించినటువంటి ఆ నీళ్లు ఆ మాంసం మీద పోయమని చెప్తే ఆ రాతి మీద ఉంచినటువంటి ఆ మాంసము, ఆ నీళ్లు దేవుని చేతిలో ఉన్నటువంటి కర్రతోటి ఆ రాతిని ముట్టుకోగానే, ఆ మాంసాన్ని ముట్టుకోగానే ఆ రాయిలో నుంచి అగ్ని బయలుదేరి ఆ రాతి మీద పెట్టినటువంటి మాంసాన్ని దహించి వేస్తుంది. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యము ఆ మనుష్యుణ్ణి దృఢపరుస్తూ ఉంది. మనం చదువుకున్న 21వ వచనంలో అదే రాయబడి ఉన్నది. ఆ మాంసాన్ని ఆ అగ్ని దహించి వేస్తే గిద్యోను కళ్ళతోటి చూసి దేవుని యందు తన హృదయాన్ని దృఢపరుచుకుంటాడు. అన్నంత పని చేసేస్తాడు. వాళ్ళ నాన్న నిలబెట్టినటువంటి ఆ ప్రతిమని నరికేసి దేవునికి బలిస్తాడు. ఆమేన్. ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. 51వ కీర్తన 12వ వచనం. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మనలని ఎన్నుకున్న దేవుడు మనకి అంగీకారము కలిగే విధంగా మనల్ని దృఢపరుస్తాడు. మనం తప్పు చేయట్లే కదా, చేసింది తండ్రి తప్పు చేసాడు, కొడుకు సరి చేస్తూ ఉన్నాడు, అది దేవుడు చేపిస్తూ ఉన్నాడు.
కుమారుడు అంటే కొడుకు డైలమాలో పడిపోయాడు. డైలమా ఇక ముందుకు పోదామా వెనక్కి పోదామా ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇది దేవుందే ఇది దేవుందే అని హృదయాన్ని అంగీకరింపజేస్తూ ఉన్నాడు దేవుడు. అంతగా ఆయన మనల్ని సమ్మతింపజేసి దృఢపరుస్తాడు. మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం ద్వారా ఆయన మనలను ఆయన ఎన్నికలో దృఢపరిచి స్థిరపరచును కాక. అలాగా ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొని చూడగా కృప చూపుటయు నీతి కనికర సంపన్నుడా, నీవు ఎన్నుకున్నటువంటి అయా గిద్యోనును దర్శించి ఆ మనుషుని యొక్క కలవరాన్ని, ఆ మనుషునికి ఉన్నటువంటి అపోహని, ఆ మనుషుని యొక్క భయాన్ని పారద్రోలునట్లుగా నీవు దర్శించి గొప్ప కార్యమును జరిగించితివే. అదే రీతిగా తండ్రి, ఈ దినమున ఎందరైతే రెండు ఆలోచనల మధ్యలో, రెండు తలంపుల మధ్యలో చిక్కుబడిపోయి ఉన్నారో అటు వారిని అందరినీ దర్శించు నీ కార్యముల చేత వారిని తండ్రి సమ్మతిపరిచి, వారిని తండ్రి అంగీకరింపచేసి, నీ పేరిట తండ్రి నీ ఎన్నికలో, నీ పరిశుద్ధ మార్గంలో వారిని దృఢపరచమని సర్వశ్రేష్టమైనటువంటి మీ పాదముల యొద్ద ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పునరుద్ధానుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.